తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలోని స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ, లోకల్ బాడీ, కేజీబీవీ మోడల్ స్కూల్తో పాటు పలు విద్యాలయాల్లో 1,20,000 మంది టీచర్లు పనిచేస్తున్నారు. దాదాపు అందరి ఫోన్లో స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ద్వారా అటెండెన్స్ చేసుకునేందుకు వీలవుతోంది. దీంతో ఎప్పటికప్పుడు స్కూల్కి డుమ్మా కొట్టే ఉపాధ్యాయులకు చెక్ పడనుంది. ఫలితంగా 100% హాజరు ఉంటుందంటున్న ప్రధాన ఉపాధ్యాయులు గోపాలరావుతో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుంచి ముఖ్యంగా ప్రాథమిక పాఠశాల అన్నిటికి కలిపి ఈ రోజు నుంచి కూడా టీచర్లకు సంబంధించి ఫేస్ రికగ్నిషన్ ఎఫ్ఆర్ఎస్కి సంబంధించినటువంటి అటెండెన్స్ ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. ఇప్పటికే గత ఏడాది నుంచి కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద పెద్దపల్లి పాఠశాలలో అమలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్నటువంటి ఎఫ్ఆర్ఎస్కి సంబంధించి ప్రస్తుతం మనం రాజ్భవన్ స్కూల్లో ఉంది. ఇక్కడ రాజ్భవన్ స్కూల్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్నటువంటి రాజ్భవన్ స్కూల్ అంటే చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి స్కూల్. ప్రస్తుతం మన ఈ స్కూల్లో ఉన్న ఎఫ్ఆర్ఎస్కి సంబంధించి ఏ విధంగా అమలు అవుతుంది, దానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఏర్పడుతున్నాయి, ఇట్లాంటి అంశాలపైన మనతో మాట్లాడేందుకు ఆ రాజ్భవన్కి సంబంధించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గోపాలరావు గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ప్రారంభమైనటువంటి ఎఫ్ఆర్ఎస్కి సంబంధించి ఆ స్కూల్లో మీ స్కూల్లో ఏ విధంగా అటెండెన్స్కి సంబంధించి ప్రారంభమైంది, ఏమైనా సమస్యలు వచ్చి ఏ విధంగా ఉన్నాయి? ఎఫ్ఆర్ఎస్ సంబంధించి ముఖ్యంగా స్టూడెంట్స్కి గత 3 years నుంచి కూడా మాకు ఎఫ్ఆర్ఎస్ బాగానే జరుగుతుంది. అయితే ఈ రోజు నుండి ఉపాధ్యాయులందరికీ కూడా ఈ ఎఫ్ఆర్ఎస్ ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి కొద్దిగా సర్వర్ బిజీ ఉంది. సర్వర్ బిజీ ఉంది. అయినప్పటికీ ఈ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కూడా మేమందరం చేయడం జరిగింది. మొత్తం పైన అయితే ఇది దీనివల్ల డిసిప్లిన్ అనేది ఒక క్రమశిక్షణ, టీచర్స్లో కూడా క్రమశిక్షణ పెరుగుతుంది, టైం పంక్చువాలిటీ పెరుగుతుంది. కాబట్టి ఈ పద్ధతి బాగానే ఉంటుంది. ఇది మేము అయితే 100% కూడా మాకు ఇష్టమే అని ఎఫ్ఆర్ఎస్ మేము చేయడానికి 100% కూడా మేము ఇష్టపడుతున్నాం. అంటే సార్ ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ అనేది ఉదయం 9 గంటల లోపు స్కూల్కి రావాలి, స్కూల్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ అంటే 2 times ఎఫ్ఆర్ఎస్ ఫాలో చేయాలి. ఎస్ మార్నింగ్ బిఫోర్ ప్రేయర్ 8:45 నుండి ఎఫ్ఆర్ఎస్ చేసేసుకోవాలి. ఈవినింగ్ ఎండ్ ఆఫ్ ద స్కూల్ 3:55కి అయిపోతుంది. 3:55 నుండి ఎఫ్ఆర్ఎస్ స్టార్ట్ చేసుకోవాలి. అసలు మీరు అంటే ఓన్లీ ఫేస్ రికగ్నైజేషన్ అంటే ఒక మిషన్ ఉంటుంది, దాంట్లో సర్వర్ ప్రాబ్లం ఉందంటున్నారు. కొంత మీ స్కూల్కి సంబంధించినటువంటి ఉపాధ్యాయుల అటెండెన్స్ మొత్తం ఈరోజు ఏమైనా కలెక్ట్ అయింది? తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ అనే ఒక యాప్ను ప్రవేశపెట్టడం జరిగింది. అది ఈ రోజు నుండే ఉపాధ్యాయులకు ఇంప్లిమెంటేషన్ అవుతుంది. కాబట్టి కొద్దిగా ఈరోజు ఇప్పటి వరకు కూడా సర్వర్ బిజీగా ఉండడం వల్ల కొంతమంది ఉపాధ్యాయులది మాత్రమే అటెండెన్స్ రావడం జరిగింది. ఈరోజు ఎండ్ ఆఫ్ ఈవినింగ్ 4 o'clock వరకు 100% అటెండెన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మొత్తం పైన అయితే ఈ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత సెక్రటరీ మేడం గారికి కూడా ఈ యాప్ ప్రవేశపెట్టినందుకు మా పాఠశాల తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్ ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అంశంలో 100% అటెండెన్స్ వస్తుంది అనుకోవాలా? ఉపాధ్యాయులకు సంబంధించి వస్తుంది. దీని ప్రకారం 100% టీచర్స్ వస్తుంది, 100% స్టూడెంట్స్ కూడా వస్తుంది. మేము ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది పక్క. కాబట్టి ఈ పద్ధతి మాకైతే 100% కూడా మేము ఏకీభవిస్తున్నాం. ఇది మన మొత్తానికి చూసుకుంటే ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైనటువంటి ఎఫ్ఆర్ఎస్కి సంబంధించినటువంటి అటెండెన్స్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా అమలు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లలో కూడా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అటెండెన్స్ అనేది 100% వస్తుందనేటటువంటి అంశాన్ని ప్రధానంగా గోపాలరావు, ప్రస్తుతం రాజ్భవన్కు సంబంధించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గోపాలరావు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు మొదటి రోజు కావడంతో కొంత సర్వర్ బిజీగా ఉంది. దీనివల్ల కొంత సమస్య ఏర్పడినప్పటికీ ఈ సమస్య అతి తొందరగానే రెక్టిఫై అవుతుందనేటటువంటి ఆశాభావంలో కూడా ఉపాధ్యాయులు ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఒకవైపు విద్యార్థులందరికీ కూడా ఎఫ్ఆర్ఎస్ అనేది అమలు అవుతుంది. దీంతో సత్ఫలితాలను కూడా సాధించినటువంటి నేపథ్యంలో ఉపాధ్యాయుల విషయంలో కూడా అదే సత్ఫలితాలు రాబట్టబోతుంది అనేటటువంటి అంశం అయితే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. వీడియో జర్నలిస్ట్ బాణితో నాగేంద్ర, హైదరాబాద్.